నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. చర్ల మండలం కలివేరు, దుమ్ముగూడెం, గౌరారం పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ, ఆర్డీఓ భద్రాచలం గారులకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అవునూరి మధు మాట్లాడుతూ కలివేరు, గౌరారం ప్రజలు గత దశాబ్ద కాలాల పొడుగు సాగు చేసుకుని జీవిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ వారు వచ్చి ఈ భూమి ఫారెస్ట్ దే అని దీంట్లో మొక్కలు నాటుతామని గత 3 నెలలుగా బెదిరిస్తున్నారు. అనేక సార్లు పీఓకి, రేంజర్ కి వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాం. పీఓ గారు గతంలో చర్ల రేంజర్ గారికి రాశారు. 2005 ముందు కొట్టుకున్న భూములకు పట్టాలు ఇవ్వాలని పీసా యాక్ట్ ప్రకారం గ్రామ తీర్మానాలు ఉంటే మీరు అని నిరూపించగలుగుతారా? కేపాసి తీర్మానాలను బయట పెట్టాలని వారన్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామని కార్యక్రమంలో పరిశీలన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శులు సతీష్, నాయకులు బుర్రా సమ్మక్క, ఈరప్ప సమ్మక్క, లక్ష్మి, ఆదిలక్ష్మి, సీతక్క, చర్ల దుమ్ముగూడెం మండలాల పోడు భూముల ప్రజలు, నాయకులు, నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. కొట్టారు కాబట్టి భూముల జోలికి ఫారెస్ట్ వాళ్ళని రాకుండా నివారించాలని చెప్పి మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ భూముల కోసం, ఈ భూముల పట్టాల కోసం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలను చేపడతామని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. అధికారులను కూడా మేము సంప్రదించాం, అధికారులకి మెమోరాండం ఇచ్చాం. వారు కూడా సమస్యని పరిష్కరిస్తాం, చూస్తాం, ఖచ్చితంగా ఈ ఆదివాసీలకి దక్కే విధంగా వ్యవహరిస్తాం, చర్యలు చేపడతామని చెప్పి మాకు ఈ సందర్భంగా అధికారులు హామీ ఇవ్వటం జరిగింది. ఈ హామీని నిలబెట్టుకునేటువంటి ఒక కృషి అధికారులు చేపట్టాలని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ప్రణాళికలో ఏం ప్రకటించాలి? పోడు భూములకు పట్టాలు ఇస్తాం, కొత్తగా భూములు నరుక్కుంటా చూడండి అనేటువంటి చెప్పారు. ఇక్కడ కొత్తగా భూములు నరకటం లేదు. కొత్తగా భూములు నరికేటువంటి ఒక వైఖరిని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. అట్లాంటి చర్యల్ని చేపట్టాం. ఇప్పటిదాకా నరుక్కున్నటువంటి అన్ని భూములకి పట్టాలు ఇవ్వమని చెప్పి కోరుతున్నాం. పట్టాలు ఇవ్వటం సాధ్యం కాకపోతే ఆ భూముల జోలికి ఫారెస్ట్ వాళ్ళు రావద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.